10వ తరగతి తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో భాగంగా ఇప్పుడు మనం నేర్చుకోయేటువంటి పాఠ్యాంశం పేరు నగరగీతం. నగరగీతం అని అంటే హైదరాబాదు పట్టణానికి వచ్చినటువంటి ఒక కవి ఈ హైదరాబాదు పట్టణానికి అలవాటు పడకనో పడో హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలను అంటే ప్రత్యక్షంగా చూసి ఆ హైదరాబాదు నగరం యొక్క ఘోషను కళ్ళకు కట్టినట్టుగా ఒక గీతము అనేటువంటి పేరుతోటి మన కళ్ళ ముందు ఉంచడం జరిగింది. అది మినీ కవితల రూపంలో మామూలుగా వచన కవిత్వమో గేయ కవిత్వమో పద్య కవిత్వమో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పాఠ్యభాగాన్ని రాసినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అనేటువంటి ఈ కవి మినీ కవితల రూపంలో నగరగీతాన్ని మనకు అందించడము జరిగింది. ఏంటి అసలు ఈ నగరగీతం ఏంది అని చూసినట్లయితే నగరంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి దృశ్యాలు అంటే కొన్ని కంటికి కనిపించేటువంటి దృశ్యాలను ఏదో మాయా మర్మం చేసి కవిత్వ రూపంలో చెప్పకుండా ఊహించి కవిత్వ రూపంలో చెప్పకుండా అక్కడ ఏవైతే దృశ్యం మనకు కనపడ్డదో ఆ కవికి కనపడ్డదో ఆ దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరం యొక్క మరో పార్శ్వము అంటే పక్క అంటే నగరం ఒక సైడ్ మనకు తెలుసు, నగరం ఎవరినైనా హక్కున చేర్చుకుంటుంది, నగరము వలస కూలీలకు స్థావరంగా ఉంటుంది, నగరం ఎవరిని నట్టేట ముంచదు, నగరాన్ని నమ్ముకొని వచ్చినటువంటి వానికి బాసడగా నిలుస్తుంది అనేది ఒకవైపు. ఇంకొక వైపు చెప్పాడు అంటే జీవిత వాస్తవాల్ని కఠినంగా నిర్వచించినటువంటి తీరును తెలియజెప్పడమే ఈ నగరగీతం అనేటువంటి పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ మినీ కవిత. మినీ కవిత ఏంటి సార్? బిర్యానీ చూసాము, మినీ బిర్యానీ చూసాము, ట్యాంక్ బండి చూసాము, మినీ ట్యాంక్ బండి చూసాము. మరి కవితలో మినీ కవిత అంటే కొసమెరుపుతోటి అదే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని కొసమెరుపుతోటి వ్యంగ్యంగా చురుకలతో తక్కువ పంక్తులలో ఒక 4 పంక్తులలో 4 లైన్లలో ఒక చురకలాగా అంటించడమే ఈ అలిశెట్టి ప్రభాకర్ గారు రాసినటువంటి మినీ కవిత యొక్క స్వభావం. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతోటి వ్యంగ్యంగా అంటే డబల్ మీనింగ్లతోటి చురకలు అంటించుకుంటూ తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. ఈ మినీ కవిత అనేటువంటి ప్రక్రియను ఎంచుకొని నగరంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలపడం జరిగింది ఆ కవి అలిశెట్టి ప్రభాకర్. ఈ అలిశెట్టి ప్రభాకర్ రాసినటువంటి కవితలన్నింటినీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. అదే అలిశెట్టి ప్రభాకర్ కవిత. ఈ అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేటువంటి గ్రంథంలో సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి ఒక మినీ కవితలతో కొన్నింటిని నగరగీతంగా కూర్చడం జరిగింది. అంటే ఇక్కడ సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి కొన్ని కవితలు రాసిండు. ఆ సిటీ లైఫ్ అనేటువంటి కొన్ని కవితలలో కొన్నింటిని తీసుకొని నగరగీతం అనేటువంటి పేరుతోటి మన పాఠ్యభాగంలో ఉంచడము జరిగింది. ఓకేనా? రైట్. మరి ఇంకా చూసినట్లయితే కవి గారి యొక్క పరిచయం చూసినట్లయితే కవి పేరు అలిశెట్టి ప్రభాకర్. 1954లో జన్మించాడు, 1993లో మరణించాడు. అంటే అతి తక్కువ కాలము జీవించినటువంటి వ్యక్తి. ఈయనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈయన యొక్క పుట్టినరోజు జనవరి 12, అదేవిధంగా మరణించిన రోజు కూడా జనవరి 12. పుట్టినరోజు మరియు మరణించిన రోజు ఒకే రోజు కాగలిగినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్.
ఈయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జన్మించాడు. ఇప్పుడు జగిత్యాల అనేది ఒక జిల్లా. జగిత్యాల పట్టణంలో జన్మించాడు. ఈయన మొట్టమొదటగా కవిగానే జీవితాన్ని ప్రారంభించాడంటే ఈయన తొలి నుంచి కవి కాదు. ఈయన యొక్క జీవితాన్ని మొట్టమొదటగా ఆయన చిత్రకారుడుగా ప్రారంభించాడు. ఈ చిత్రకారుడుగా ప్రారంభించినటువంటి సందర్భంలో పండుగలకు సంబంధించినటువంటి దృశ్యాలను, అదేవిధంగా సినీ నటుల యొక్క బొమ్మలను పత్రికలకు వేశాడు. ప్రకృతి దృశ్యాలను, సినీ నటుల యొక్క బొమ్మలను పత్రికలకు వేయడం జరిగింది. వేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఈ సాహిత్య మిత్రులు, కవిమిత్రుల యొక్క సహాయంతో మరి జగిత్యాలలో ఒక సంస్థ ఉంటుంది. అదే సాహితీ మిత్రదీప్త అనేటువంటి సంస్థ ఉంటుంది. ఈ సాహితీ దీప్తి అనేటువంటి సంస్థ కార్యక్రమాలకు ఒకరోజు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా సాహిత్య పరిచయం అనేటువంటిది, కవిత్వ పరిచయం అనేటువంటిది జరిగిందని చెప్పొచ్చు. ఇంకా చూసినట్లయితే ఆ విధంగా సాహిత్య ప్రస్థానం మొదలుపెట్టాడు అలిశెట్టి ప్రభాకర్. మరి ఈ సాహిత్య ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఆయన రాసినటువంటి మొట్టమొదటి కవిత ఏ పత్రికలో ప్రచురింపబడిందనంటే ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడినటువంటి మొట్టమొదటి కవిత పరిష్కారం అనే కవిత. ఈ పరిష్కారం అనేటువంటి కవిత 1974లో ప్రచురింపబడింది. 1974లో ప్రచురింపబడింది. ఇది తొలి కవిత. జన్మించింది 1954. 20 ఏళ్ల నాటికే ఆయన యొక్క కవిత ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ముద్రితమైంది. ఆ కవిత పేరే పరిష్కారం. తర్వాత చూసినట్లయితే ఈయన జగిత్యాలలో ఒక స్టూడియోను నిర్మించుకున్నాడు. ఆయన జగిత్యాలలో నిర్మించుకున్నటువంటి స్టూడియో పేరు స్టూడియో పూర్ణిమ. అదేవిధంగా కరీంనగర్కి వచ్చాడు. జగిత్యాల నుంచి కరీంనగర్కి వచ్చాడు. మళ్ళీ కరీంనగర్లో తన జీవితాన్ని ప్రారంభించాడు. జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కొద్ది రోజులకు స్టూడియో శిల్పి అనేటువంటి పేరుతోటి ఒక స్టూడియో నిర్మించుకున్నాడు. తర్వాత కరీంనగర్ నుంచి విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత స్టూడియో చిత్రలేఖ అనేటువంటి పేరుతోటి ఇంకొక స్టూడియో నిర్మించుకున్నాడు. జగిత్యాలలో ఉన్నప్పుడు ఆయన యొక్క స్టూడియో పేరు స్టూడియో పూర్ణిమ. కరీంనగర్కి వచ్చిన తర్వాత స్టూడియో శిల్పి. హైదరాబాద్కు వచ్చిన తర్వాత స్టూడియో చిత్రలేఖ అనేటువంటి పేరుతోటి ఈయన స్టూడియోలను నిర్మించుకోవడము జరిగింది. ఇంకా చూసినట్లయితే అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క రచనలు ఏమేమి ఉన్నాయి? ఎంతసేపు ఉన్నా కానీ అలిశెట్టి ప్రభాకర్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది సిటీ లైఫ్, నగర గీతం అనేటువంటిదే గుర్తొస్తుంది. మరి ఈ సిటీ లైఫ్, నగర గీతం అనేటువంటి రచనలే కాకుండా ఇంకా ఏమైనా రచనలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి. అది ఎర్రపావురాలు అనేటువంటి రచన. ఇంకొకటి చూసినట్లయితే 1979లో మంటల జెండాలు అనేటువంటి రచన వచ్చింది. తర్వాత చురుకలు అనే రచన, రక్తరేఖ అనే రచన, ఎన్నికల ఎండమావి అనే రచన, సంక్షోభ గీతం అనే రచన, సిటీ లైఫ్ అనేటువంటి రచన. మొత్తం 7 రచనలు. ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతము, సిటీ లైఫ్. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎర్రపావురాలు మంటల జెండాలను పట్టుకొని చురుకలు అంటిస్తూ రక్తరేఖలను గీసినప్పుడు, అంటే రక్తరేఖను గీసినటువంటి సందర్భంలో ఆ ఎన్నికల ఎండమావిలో సంక్షోభ గీతాన్ని పాడుకున్నాయి ఈ సిటీ లైఫ్లో అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతము, సిటీ లైఫ్. ఈ సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి 1992లో ఈ సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి కవితలు అచ్చుకావడము జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు, అంటే 6 సంవత్సరముల పాటు సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి హైదరాబాదు నగరంపై రాసినటువంటి మినీ కవితలలో మరి ప్రఖ్యాతి పొందాడు. అంటే అంతవరకు రానటువంటి గుర్తింపు,
ఈయన ఎప్పుడైతే సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి కవితలను రాశాడో అప్పుడు ప్రసిద్ధి చెందడము జరిగింది, అనే చాలా పేరు అనేటువంటిది రావడము జరిగింది. ఓకే, ఇంకా చూసినట్లయితే పాఠ్యభాగ విశేషాలు. మనిషి మాత్రమే ఆయుధము కాదు, పరిణామక్రమంలో పదునెక్కిన ప్రతి ఆలోచన ఆయుధమవుతుంది అని అన్నాడు అలిశెట్టి ప్రభాకర్. మనిషి ఒక్కడే ఆయుధం అని అంటారు, కానీ మనిషి మాత్రమే ఆయుధం కాదు. ఈ పరిణామక్రమంలో పదునెక్కినటువంటి ప్రతి ఆలోచన ఆయుధమవుతుంది. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారము బరువెంతో సమీక్షించగలిగిన వారిని అని అంటాడు. అర్ధాంగి అంటే భార్య. చెంగులో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాడిని అంటే ఈ చాటుమాటుగా అర్ధాంగి అంటే భార్య ఏడుస్తుంటుంది, కొంగు ఇట్లా పెట్టుకొని ముఖానికి పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు సంసారం బరువెంతో అప్పుడు నేను తెలుసుకోగలిగినటువంటి వాడిని అని అంటాడు అలిశెట్టి ప్రభాకర్. తర్వాత వేశ్యల గురించి ఒక కవిత రాశాడు. తనువు పుండై తాను పండై తాను శవమై వేరొకరి విషమై తాను ఎడారై ఎందరికో వయాసిసై అంటూ సెక్స్ వర్కర్ల యొక్క వేశ్యల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని వివరించాడు. తనువు పుండై పుండులాగా, తాను పండై తాను శవమై వేరొకరి వశమై తను ఎడారై ఎందరికో వయాసిస్సై అంటూ సెక్స్ వర్కర్ల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని వివరించడము జరిగింది. మరి ఇక్కడ బాగా పేరు తెచ్చినటువంటి కవిత హృదయత్రాసు. అంటే సిటీ లైఫ్ పేరు తెచ్చింది, సిటీ లైఫ్తో పాటు అలిశెట్టి ప్రభాకర్ గారికి బాగా పేరు తెచ్చినటువంటి కవిత ఇంకా ఏదైనా ఉన్నది అంటే హృదయత్రాసు అనేటువంటి కవిత కూడా మనం చెప్పుకోవచ్చు. నగారా మోగిందా, నయాగర దుమికిందా, నాలుగు రోళ్ల కూడల్లో ఏముంది, అదే నగరారణ్య హోరు నరుడి జీవనఘోష అని అంటాడు అలిశెట్టి ప్రభాకర్. నగారా మోగిందా, నయాగర దుమికిందా, 4 రోడ్ల కూడల్లో ఏముంది, అదే నగరారణ్య హోరు నరుడి జీవనఘోష అని అంటాడు అలిశెట్టి ప్రభాకర్. సిటీ అంటే బ్యూటీ బిల్డింగులు కావు, అటు భవంతులు ఇటు పూరిళ్ళు, దారిద్ర్యము సౌభాగ్యము సమాంతర రేఖలు అని అంటాడు. సిటీ అంటే కేవలము పెద్ద పెద్ద బిల్డింగ్లే కాదు, ఈ బిల్డింగ్లతో పాటు ఈ భవంతులతో పాటు పూరిళ్ళు కూడా ఉంటాయి, పూరి గుడిసెలు కూడా ఉంటాయి. అదేవిధంగా దారిద్ర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా సౌభాగ్యం సమాంతర రేఖలు అని ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ గారు ఈ సిటీ లైఫ్ గురించినటువంటి కవిత రాయడము జరిగింది. అవన్నీ మినీ కవితలు. ఇంకా ఏమంటాడంటే, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. అంటే కాలినడకన వెళ్ళేటువంటి వాళ్ళకు 2 కాళ్ళు మనుషులు, రిక్షా వాళ్ళకేమో 3 కాళ్ళు 3 చక్రాలు, ఉన్నోళ్ళకేమో 4 కాళ్ళు అంటే కార్లు, ఉన్న వాళ్ళకు కార్లు హైదరాబాద్లో. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకు 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు అని అంటాడు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి అని అంటాడు అలిశెట్టి. ఎవరికి వారే ఏకాకి, పక్కోని గురించి కూడా పట్టించుకోరు, పక్కింట్లో ఏమైందో కూడా పట్టించుకోరు. అటువంటి జీవితం అండి ఈ నగర జీవితం, నేను అనుభవిస్తున్నా. నగరం అర్థం కాని రసాయనశాల, నగరము చిక్కువుడని పద్మవ్యూహం అని అంటాడు అలిశెట్టి. ఈ నగరం అనేటువంటిది అర్థం కానటువంటి రసాయనశాల, నగరం అనేటువంటిది చిక్కు వీడని పద్మవ్యూహం అని అంటాడు అలిశెట్టి. ఇంకా చూసినట్లయితే మనుషుల నడుమ బాంధవ్యాలను కవి పాతాళ గరిగతోనూ పెరుగు గురిగతోనూ పోల్చాడు. మనుషుల నడుమ బాంధవ్యాలను కవి పాతాళ గరిగతోనూ పెరుగు గురిగితోనూ పోల్చడం జరిగింది. అంటే ఈ మనుషుల నడుమ బాంధవ్యాలు అనేటువంటివి రోజు రోజుకు తరిగిపోతున్నాయి, రోజు రోజుకు మటమాయమైపోతున్నాయి, రోజు రోజుకు అదృశ్యమవుతున్నాయి అనేటువంటి విషయాలను చెప్పి వాటిని పాతాళ గరిగతోనూ అదేవిధంగా పెరుగు గురిగతోనూ పోల్చడము జరిగింది. ఇంకా చూసినట్లయితే తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠము భాగ్యోదయము.
భాగ్యోదయము. భాగ్యోదయం గురించి చూసినట్లయితే భాగ్య ప్లస్ ఉదయము, భాగ్యోదయము గుణసంధి. భాగ్యోదయము గుణసంధి. ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడేటువంటి వ్యక్తులు అరుదు, చాలా తక్కువ. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. ప్రస్తుత సమాజంలో ఎవరి గురించి వారు ఆలోచించుకోవడమే ఉన్నది, కానీ ఇతరుల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించడం అనేటువంటిది చాలా తక్కువ పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చు. అరుదు అని అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అంటే ఇతరుల యొక్క ప్రగతి గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం నుంచి స్ఫూర్తి పొందడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. భాగ్యోదయం అనేటువంటి ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ జీవిత చరిత్ర. అసలు జీవిత చరిత్ర ఏంటి అంటే, విభిన్న రంగాలలో అంటే సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా విశేషమైనటువంటి కృషి చేసిన వారి యొక్క చరిత్ర. అంటే సమాజం మీద ప్రభావము చూపినటువంటి వ్యక్తుల యొక్క విశిష్టతలను తెలుపుతూ రాసేటువంటి గ్రంథమే జీవిత చరిత్ర. దీనినే ఆంగ్లంలో బయోగ్రఫీ అని అంటారు. విభిన్నమైనటువంటి రంగాలలో అంటే సామాజిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సాంస్కృతిక రంగం కావచ్చు, క్రీడారంగము రావచ్చు, ఏ రంగాల్లోనైనా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది సమాజం మీద ప్రభావం చూపినట్లయితే ఆ జీవితాన్ని గురించి రాసేటువంటి గ్రంథమే జీవిత చరిత్ర. దీన్నే ఆంగ్లంలో బయోగ్రఫీ అని అంటారు. మరి ఏంటి ఈ బయోగ్రఫీ ఎవరి గురించి అని చూసినట్లయితే, భాగ్యరెడ్డి వర్మ అని ఉంటాడు ఒక ఆయన. హైదరాబాదు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. దళితుల కోసము తన జీవితాన్ని అర్పించినటువంటి గొప్ప వ్యక్తులలో ఒకడు భాగ్యరెడ్డి వర్మ. అసలు ఆయన పేరు భాగ్యరెడ్డి వర్మ కాదు, భాగయ్య అసలు పేరు. మ్యాదరి భాగయ్య అసలు పేరు. భాగయ్య కాస్త భాగ్యరెడ్డి వర్మ ఎట్లా అయిండు అని అంటే, అగ్రకులాలైనటువంటి మీరు రెడ్డి, వర్మలు, శర్మలు అయినటువంటి మీరే పేరు యొక్క చివర్ల కుల సూచక పదాలైనటువంటి రెడ్డి, వర్మను మీరే తగిలించుకుంటారా, మేము కూడా తగిలించుకుంటామని ఈ అగ్రకుల ఆధిపత్య అహంకారాన్ని ఈ కుల సూచక పదాలకు అంటే చిహ్నంగా మేము కూడా పెట్టుకుంటామనే ఉద్దేశంతో ఆయన భాగ్యరెడ్డి వర్మ అనేటువంటిది పెట్టుకోవడము జరిగింది. ఈ భాగ్యరెడ్డి వర్మ దళితుల కోసము పోరాడినటువంటి వ్యక్తి. దళిత త్రయం అని ఉంటారు. వెంకట్రావు గారు, అరిగే రామస్వామి గారు, అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ, ఈ ముగ్గురిని కలిపి దళిత త్రయం అని అంటారు. ఆ దళిత త్రయంలో ఒకడు భాగ్యరెడ్డి వర్మ. ఈ భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవిత చరిత్రను, భాగ్యరెడ్డి వర్మ గురించినటువంటి జీవిత చరిత్రను ఆయన కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ అంటే మాదరి భాగ్య గౌతమ్ రచించినటువంటి భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటువంటి గ్రంథములో కృష్ణస్వామి ముదిరాజు రాసినటువంటి వ్యాసమే ఈ పాఠ్యభాగం. ఏంటి సార్ నాకు అర్థమవుతలేదు, ఏంది ఇదంతా ఏదో చెప్తున్నారు అని అంటే, భాగ్యరెడ్డి యొక్క వర్మ యొక్క కుమారుడు ఎవరు? ఎంబి గౌతమ్. ఎవరండి? ఎంబి గౌతమ్. ఈ ఎంబి గౌతమ్ అనేటువంటి ఆయన ఏం చేసిండు అని అంటే, మా నాయనగారి గురించి జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను అని భాగ్యరెడ్డి వర్మ సమకాలికులైనటువంటి అందరి దగ్గర పోయి మా నాయనగారి గురించి మీకు తెలిసినటువంటి విషయాలను వ్యాస రూపంలో అందించమని కోరుతాడు.
ఎంబీ గౌతమ్ కోరినట్లుగానే భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి వ్యాసాలు రాసిచ్చారు. ఆ వ్యాసాలన్నింటినీ కలిపి భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటువంటి ఒక పేరుతోటి ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. అందులో కృష్ణస్వామి ముదిరాజ్ అనేటువంటి ఆయన భాగ్యరెడ్డి వర్మ గురించి ఒక వ్యాసాన్ని రాసి ఎంబీ గౌతమ్ గారికి ఇచ్చాడు. ఆ ఎంబీ గౌతమ్కు కృష్ణస్వామి ముదిరాజు గారు భాగ్యరెడ్డి వర్మ గురించి రాసినటువంటి వ్యాసము ఏ పేరుతో రాయబడిందనంటే భాగ్యోదయం అనేటువంటి పేరుతోటి రాయబడింది. మరి ఆ కృష్ణస్వామి ముదిరాజు రాసినటువంటి భాగ్యోదయం అనే పేరుతో రాసినటువంటి వ్యాసమే ప్రస్తుత పాఠ్యభాగము. ఓకే, మరి ప్రస్తుత పాఠ్యభాగము. ఇప్పుడు కృష్ణస్వామి ముదిరాజు గురించి మనము తెలుసుకోవాలి. కవి పరిచయం. కవి పేరు ఏం పేరు? కృష్ణస్వామి ముదిరాజ్. కవి పేరు కృష్ణస్వామి ముదిరాజ్. ఈ కృష్ణస్వామి ముదిరాజు గారు 1957 సంవత్సరంలో హైదరాబాదు నగర మేయర్గా పనిచేశాడు. 1957లోనే కృష్ణస్వామి ముదిరాజు గారు ఒక ఆంగ్ల పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించాడు. ఆ ఆంగ్ల పత్రిక పేరు దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రికను నిర్వహించడము జరిగింది. తర్వాత చూసినట్లయితే హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రదేశాలు అన్నిటినీ ఫోటోలు తీసి, అంటే ఛాయాచిత్రాలను తీసి, ఆ ఛాయాచిత్రాలతోటి ఒక గ్రంథాన్ని రూపొందించాడు. దాని పేరే పిక్టోరియల్ హైదరాబాద్. నాట్ విక్టోరియల్, పిక్టోరియల్ హైదరాబాద్. పిక్టోరియల్ అంటే పిక్చర్స్తో కూడుకున్నటువంటి, ఛాయాచిత్రాలతో కూడుకున్నటువంటి హైదరాబాద్ అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రూపొందించడము జరిగింది. అదేవిధంగా 1948లో ఉర్దూలో హైదరాబాదు యొక్క 30 సంవత్సరాల రాజకీయ ఉద్యమాలపైన కూడా ఒక గ్రంథం రాశాడు. దాని పేరు హైదరాబాద్కి 30 సాల సియాసీ జిహాద్ అనేటువంటి పేరుతోటి. హైదరాబాద్కి 30 సాల అంటే 30 అంటే 30, సాల అంటే సంవత్సరాలు, సియాసీ జిహాద్ అంటే రాజకీయ ఉద్యమము, రాజకీయ స్వాతంత్రోద్యమం మీద 30 సంవత్సరాల హైదరాబాదు రాజకీయ స్వాతంత్రోద్యమం మీద ఒక గ్రంథాన్ని రాశాడు. మరి అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత స్వాతంత్రోద్యమ చరిత్రాన్ని రాయడం కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాయడం కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాసేటువంటి సంఘంలో కృష్ణస్వామి ముదిరాజు గారు ఒక సభ్యుడు, ప్యానెల్ కమిటీ సభ్యుడు. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసేటువంటి సంఘంలో మన పాఠ్యభాగ రచయిత అనేటువంటి కృష్ణస్వామి ముదిరాజు గారు ఒక ప్యానెల్ కమిటీ సభ్యుడిగా నియమింపబడ్డాడు. రాయడం కూడా జరిగింది. ఓకే, ఈ కృష్ణస్వామి ముదిరాజు గారు భాగ్యరెడ్డి వర్మకు మంచి మిత్రుడు. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ పాఠ్యభాగ విశేషాలు. మరి భాగ్యరెడ్డి వర్మ గురించి ఈ పాఠంలో ఎవరు వివరించారు? కృష్ణస్వామి ముదిరాజ్. తమ జాతి జనుల బాగు కోసము చిన్నప్పటి నుండే అంకితమైనటువంటి భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టాడు. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి బిఎస్ వెంకట్రావు. అదే దళిత త్రయం అని చెప్పాను కదా, దళిత త్రయం. ఈ దళిత త్రయంలో భాగ్యరెడ్డి వర్మ ఒకరు, బిఎస్ వెంకట్రావు గారు ఒకరు, అదేవిధంగా బిఎస్ వెంకట్రావుతో పాటు అరిగర్ రామస్వామి అనేటువంటి ఆయన ఒకడు. మొత్తము ముగ్గురు దళిత త్రయం. అందులో బిఎస్ వెంకట్రావుని హైదరాబాద్ అంబేద్కర్గా పిలుస్తారు. భాగయ్య భాగ్యరెడ్డి వర్మ
హైదరాబాద్ అంబేద్కర్ అంటే హైదరాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల కోసము కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనను హైదరాబాద్ అంబేద్కర్గా పిలవడము జరిగింది. అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి వ్యక్తి 1926లో ఆది హిందూ మహాసభ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు. ఆది హిందూ భవన్ అనేటువంటిది కూడా ఇప్పుడు మనకు ఈ చాదర్ఘట్లో ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ సర్కిల్ అది సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్కు రైట్ సైడ్ కోటికి వెళ్ళేటువంటి రూట్లో ఆది హిందూ భవన్ అనే ఒక తెల్ల బిల్డింగ్ ఉంటుంది. అది భాగ్యరెడ్డి వర్మ గారు నిర్మించింది. భాగ్యరెడ్డి వర్మ దేవదాసి, మురళి, వేశ్య అనేటువంటి సంప్రదాయాలను కూడా అడ్డుకున్నాడు. దేవదాసి వ్యవస్థ రూపుమాపాలని కోరుకున్నాడు. అదేవిధంగా మురళీ వ్యవస్థ కూడా రూపుమాపాలని ప్రయత్నం చేశాడు. వేశ్య సంప్రదాయాలను కూడా అడ్డుకోవడము జరిగింది. ఇది భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటి భాగ్యోదయం అనేటువంటి పాఠ్యభాగాన్ని కృష్ణస్వామి ముదిరాజు గారు రాశారు. ఇప్పుడు మనము భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా కృష్ణస్వామి ముదిరాజు గురించి కూడా తెలుసుకోవడము జరిగింది. తర్వాత